శరీరం కోసం కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆత్మ కోసం ఒక్క నిమిషం కూడా కేటాయించరు. శరీరం బయటికి కనిపిస్తుంది కాబట్టి దానికి ఎంత కేర్ అని తీసుకుంటారు. ఆత్మ ఎవరికి కనపడుతుంది, దానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు కదా అని సింపుల్ గా ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేస్తారు. శరీరం ఒక్కటే ఉంటే ఇలా చేసిన పర్లేదు, కానీ మనకి లోపల ఆత్మ కూడా ఉంటుంది కదా, అది మనలో ఎందుకు ఉన్నట్లు అని మనిషి తనకు తాను ఎప్పుడు క్వశ్చన్ చేసుకోడు. ఒకవేళ అదే క్వశ్చన్ మనిషి మనసులో మొదలైతే అప్పుడు మాత్రమే తన జీవితానికి పూర్తి అర్థం తెలుస్తుంది. అప్పటి వరకు అందరిలా కాపీ పేస్ట్ లైఫ్ లోనే మనిషి బ్రతుకుతుంటాడు. అసలు మన లోపల ఆత్మ ఉందని ఎలా నమ్మాలి? మనిషి శరీర కదలికలు బయటికి కనిపిస్తాయి, అలాగే శరీరం లోపలి కదలికలు టెక్నాలజీ ద్వారా కనిపిస్తాయి. కానీ మనిషి తాను లోపల మాట్లాడుకునే మాటలు ఎవరికీ వినిపించవు, ఏ టెక్నాలజీ ద్వారా వినలేరు. మనలో మనం మాట్లాడుకునేదే ఆత్మ. మెదడు ఇది ఈజీ, ఇది ప్రాఫిట్, ఇది సేఫ్ అని చెప్తుంది, కానీ ఆత్మ ఏది రైట్ ఏది రాంగ్ అనేది చెబుతుంది. మెదడు అంటే ఆలోచనలను ప్రాసెస్ చేస్తుంది, మెమరీ స్టోర్ చేస్తుంది, సిగ్నల్స్ ఇస్తుంది. కానీ ఆత్మ అంటే నీ అసలు వ్యక్తిత్వం. ఇది ఫిజికల్ కాదు, ఇది శాశ్వతం. నువ్వు ఇలా అనుకుంటావు కదా, నేను ఆలోచిస్తున్నాను, నాకు అలా అనిపిస్తుంది, నేను డిసైడ్ చేశాను అని. ఇక్కడ నేను అంటే ఎవరు? అదే ఆత్మ. సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ అనేది టూల్, దానిని వాడే యూజర్ ఆత్మ. మనిషి జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక విషయం క్లియర్ గా కనిపిస్తుంది. మనుషులు బాడీ కోసం బ్రతుకుతున్నారు, ఆత్మని పూర్తిగా వదిలేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి ఫోన్ స్క్రోలింగ్, వర్క్ టెన్షన్, మనీ ప్లానింగ్, ఫ్యూచర్ భయం, ఇదే లూప్ రిపీట్ అవుతుంది. ఇంకొంచెం సంపాదిస్తే హ్యాపీ అవుతాను, ఇంకొంచెం సెటిల్ అయితే ప్రశాంతత వస్తుందని అనుకుంటూ లైఫ్ మొత్తం అయిపోతుంది. కానీ ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ఈ శరీరం పర్మనెంటా అంటే కాదు, ఇది టెంపరీ, ఇది ఎక్స్పైర్ అవుతుంది. ఈ రోజుల్లో చూస్తే 60 లేదా 70 సంవత్సరాలు మాక్సిమం అంతే. కానీ నీలో ఉన్న ఆత్మ అది ఎటర్నల్, అంటే అంతం లేనిది. ఇక్కడే బిగ్గెస్ట్ మిస్టేక్ జరుగుతుంది. టెంపరీ బాడీ కోసం పర్మనెంట్ ఆత్మని పట్టించుకోవట్లేదు. ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే వాళ్ళకి అది మిస్టేక్ అనిపించదు కూడా. కొంతమంది ఇలా అంటారు, ముందు లైఫ్ సెటిల్ అవుదాం, తర్వాత దేవుడి గురించి ఆలోచిద్దాం అంటారు. ఇది లాజిక్ అయితే కాదు, ఇది ఆత్మ వంచన. నీకు ఒక క్వశ్చన్, చావు ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? లేదు కదా. అయితే లాస్ట్ లో దేవుణ్ణి వెతుక్కుంటాం అనుకోవడం ఎంత ఫూలిష్. బైబిల్ స్ట్రైట్ గా చెబుతుంది మత్తయి 16:26లో, మనుష్యుడు లోకమంతటిని సంపాదించినాను తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల లాభమేమి అని. నువ్వు ప్రపంచాన్ని గెలిచిన ఆత్మని కోల్పోతే గేమ్ ఓవర్. మనుషులు బాడీ కోసం ఎంత కేర్ తీసుకుంటారంటే మంచి ఫుడ్, ఫిట్నెస్, కంఫర్ట్, హాస్పిటల్ కేర్, ఇన్సూరెన్స్ అన్ని పర్ఫెక్ట్. కానీ ఆత్మ కోసం దేవుడి గురించి ఆలోచించరు, బైబిల్ని చదవరు, నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించరు. అంటే బాడీ అలైవ్, ఆత్మ డెడ్. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.